హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. బొజ్జ గణపతికి నిమజ్జనం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ 9 రోజులు పూజ చేసిన గణపతిని ఎందుకు నిమజ్జనం చేస్తారు, నిమజ్జనం అర్థ పరమార్థాలు ఏమిటి మొదలగు విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మరియు ఎస్జీఎస్ సంకీర్తన విభావరి నుండి శశాంక్ దత్తా మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. హాయ్ అండి. నమస్తే అమ్మ. ఈ వినాయకుడి వృత్తాంతం ఏంటో తెలియచేయండి అమ్మ. ఓం గణపతే నమః. శుక్లాంబరధర గణపతి మంత్రం నిత్యం నిత్యం జపయ జపో విద్య వినాయక విద్యాదాయక వీర గణపతి భజో భజో వినీల గణపతి భజో భజో అన్న శుక్లాంబరధరం విష్ణు అనే మంత్రాన్ని మనం ప్రతి ఇంటా కూడా తెలుగునాట అది లేకుండా శ్లోకం రాకుండా ఉన్నవాళ్ళు ఎవరు లేరని చెప్పొచ్చు. అట్లాంటి గణపతి ఆదిగా అనాదిగా సనాతనంగా మన భారతీయ సంస్కృతిలో ప్రథమ పీఠ విఘ్నేశ్వరుడికి వస్తూ వచ్చింది. అంటే మహర్షులందరూ కూడా దర్శించి ఆ గణపతి తత్వాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకుని మనకు అందిస్తూ వచ్చారు. అలాంటి గణపతి అంటే ఏమిటంటే కనుక అసలు ఎందుకు విఘ్న గణపతి విఘ్నేశ్వరుడు అనే పేరు ఎందుకు వచ్చింది? విఘ్నం అంటే అది నిర్విఘ్నంగా కావాలంటాను తప్ప విఘ్నాలు మనకి ఇష్టం ఉండవు. అదేవిధంగా చూసినట్లయితే వి అంటే విధి, ఘ్నం అంటే కనుక ప్రతి వ్యక్తి ధర్మాచరణ సరిగా ఆచరిస్తే విఘ్నేశ్వరుడు అంటే బోల్డ్ సంతోషించి సకల అభిష్టాలు కూడా ప్రదాత ఆయన ఇచ్చేస్తాడనమాట. అందువల్ల మనం ఎప్పుడు కూడా ధర్మాచరణని పాటించడానికి మనం విఘ్నేశ్వరుణ్ణి విఘ్న ఈశ్వరుడు విఘ్నేశ్వరుణ్ణి మనం అనుకోవాలి. అలాంటి విఘ్నేశ్వరుని వృత్తాంతం మనందరికీ తెలిసినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు కొత్తగా తీయగా ఆనందంగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే కనుక ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులు మనం నడుపుతున్నాం. అలాంటప్పుడు ఆ గణపతి పుట్టినరోజు అయినటువంటి హస్త నక్షత్రం రోజున మంగళవారం పూట స్వామివారు జన్మించడం జరిగింది. అందువలన ఈ యొక్క వినాయకుని యొక్క నాయకత్వం అంటే ఏమిటంటే నాయకత్వం సాధించడానికి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని తల్లిదండ్రులలోనే సమస్తము దర్శించినటువంటి గొప్ప నాయకుడు వినాయకుడు. అందువల్ల ఆయన ఆది పూజ దేవుడయ్యాడు. సరే, ఇంకా అలా చూసినట్లయితే కనుక గజాననుడి యొక్క ముఖాన్ని అమ్మవారు ఎప్పుడైతే సృష్టించిందో ప్రాణం ప్రతిష్ఠ చేసిందో నలుగుపిండిలో ఆ పసుపు గణపతిలోంచి పిల్లవాడు ఆవిర్భవించి ఆ పిల్లవాడు ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటే ఈశ్వరుడు వచ్చి అప్పుడు ఆ ఈశ్వరుడు రావడానికి కూడా ముందు ఏం జరిగింది అంటే ఈ యొక్క అసలు ఈ గజాననుడు ఎవరు అంటే ఇప్పుడు గజాసురుడు అనే రాక్షసుడు ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఐరావతం మీద ఇంద్రుడు వెళుతూ ఉంటే ఆ దూర్వాస మహర్షి ఇంద్రుడు నమస్కారం చేయగానే సంతోషించి ఒక పూలదండ ఇస్తాడట. ఆ పూలదండ ఏం చేశారు? ఆ పూలదండ ఇంద్రుడు ఆయన అటు తిరగగానే నేను ఒక ఋషి వేసుకున్న దండని నేను వేసుకోవాలా అని తన మెడలో ఇచ్చినటువంటి దండని తిరస్కారంగా ఏనుగు అయినటువంటి ఐరావతం మెడలో వేస్తే ఐరావతం ఎంతైనా ఐరావతం మనకి చెప్పాలంటే కనుక ఒక జంతువు లాంటిది. అది దాని కాలి కింద తొక్కేసింది. తొక్కేగానే దుర్వాస మహర్షి గ్రహించి శపించాడు ఐరావతాన్ని ఇంద్రుడిని కూడా. అలాగే ఈ వృత్తాంతం చూసినట్లయితే కనుక అసురుడి ప్రవర్తన చేశావు కాబట్టి గజాసురుడిగా జన్మించు. ఆ గజాసురుడి వృత్తాంతమే మనందరికీ తెలుసు. బోళాశంకరుని ప్రసన్నం చేసుకున్నాడు, ఆయన ఉదరంలో పెట్టుకున్నాడు. ఆఖరికి విష్ణుమూర్తుడు అంతటి వాడే గంగిరెద్దుల మేళం కట్టి బ్రహ్మాది దేవతలతో కూడి ఆ యొక్క ఉదరాన్ని నంది చీల్చివేస్తే బయటికి వస్తూ అప్పుడు చెప్పాడు, నా ఉదరాన్ని చీల్స్తున్నటువంటి ఓ విష్ణుమూర్తి, ఓ శంకర, నాకు ఈ యొక్క నా తలకి కనీసం మంచి త్రిలోకాల్లో కూడా మంచి పూజనీయమైనటువంటి నా చరిత్ర ఎప్పటికీ ఉండేలాగా ఆశీర్వదించమని కోరగా ఆ విధంగా గజాసురుడు గజాననుడయ్యాడు. అందువలన ఆ తల పట్టుకొచ్చి ఈశ్వరుడు ఎప్పుడైతే ఖండించి వేశాడో పార్వతీదేవి విలిపిస్తోంది. ఎందుకంటే కనుక పుత్ర శోకాన్ని మించినటువంటి శోకం లేదు. అందుకని ఆమె విలిపిస్తూ ఉంటే అప్పుడు ఆ గజానుడు శరీరం నుంచి తీసినటువంటి ఆ తలని తీసుకొచ్చి ఉత్తర దిక్కుగా పడుకోకుండా అని చెప్తూ ఉంటారు. ఆయన ఉత్తర దిక్కుగా ఉన్నాడు, అందువల్ల ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి శిరస్సుని ఖండించండి అని ఈశ్వరుడు చెప్పాడని ఒక రకం కథ ఉంది. అయినప్పటికీ కూడా గజాసురుడు యొక్క అసురుడు గజ
గజ అసురుడు. ఆ అసురుడు తీసేసి గజానుడుగా ఈ బాలుడైనటువంటి విఘ్నేశ్వరుడికి అతికించడం జరిగింది. ఆ విధంగా విఘ్నేశ్వరుడి వృత్తాంతమే చాలా పరమ పవిత్రమైంది. అటువంటి పవిత్రమైనటువంటి గజాననుడి యొక్క చరిత్ర మనం తెలుసుకోవడం అనేది మన జీవిత చరితార్థంగా భావిస్తూ శ్రీ గంగణపతే నమః. శశాంక్ దత్త గారు మా కోసం ఒక గణపతి గీతాన్ని ఆలపించండి. తప్పకుండా. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఇప్పుడు నేను పాడబోయే కీర్తనలు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు రచించి స్వరపరిచి గానం చేసిన కీర్తనలు. మొదటిగా నాటరాగంలో ఆదితాళంలో. గణపతి దేవుడు మాకు కదలక ఎదలో కలడండి, గణపతి దేవుడు మాకు కదలక ఎదలో కలడండి. అతడే ఓంకృతి నిజమండి, వంకర తుండము చూడండి, లడ్డు కాదది నమ్మండి, కేవల సంవిత్ సుఖమండి. గణపతి దేవుడు మాకు కదలక ఎదలో కలడండి, ఆనందప్రదుడతడండి, మోదకమున్నది చూడండి, ఘీంకృతి కాదది వినరండి, ఎదలో మ్రోగెడు రమండి. గణపతి దేవుడు మాకు కదలక ఎదలో కలడండి. చేటల చెవులవి ఏలండి, విఘ్నపు తెరలను విధలించున్, ప్రేమతో భక్తుల కథల వినున్, విపుల శ్రవుడై వెలుగొంతున్. గణపతి దేవుడు మాకు కదలక ఎదలో కలడండి, గణపతి దేవుడు మాకు కదలక ఎదలో కలడండి. ఆదిమ పూజుండి తడండి, అగ్ని ఆతని రూపండి, సర్వగణేశ్వరుడి తడండి, సర్వాంతర్గతుడతడండి. గణపతి దేవుడు మాకు కదలక ఎదలో కలడండి. నిద్రలు మూటికి వెలుపలగా, తనువులు మూటికి ఆవలగా, కాలాల్మూటికి కావలిగా, కాలాల్మూటికి కావలిగా, ఉండెడి సచ్చిదానందుడండి. కాలాల్మూటికి కావలిగా, ఉండెడి సచ్చిదానందుడండి, ఉండెడి సచ్చిదానందుడండి. గణపతి దేవుడు మాకు కదలక ఎదలో కలడండి, గణపతి దేవుడు మాకు కదలక ఎదలో కలడండి, కదలక ఎదలో కలడండి, కదలక ఎదలో కలడండి. అమ్మ, మనిషి పుట్టుక గిట్టుక ఈ నిమజ్జనంతో పోల్చవచ్చా అమ్మ? నిజమేనమ్మా. పుట్టుగిట్టే జగత్తులో పుట్టుగిట్టని తత్వం ఏదైనా ఉంది అంటే అది భగవత్ తత్వం. అయితే దానికి ఆది లేదు. అంటే ఏమిటంటే ఎప్పుడు మొదలైంది అనేది మనకు తెలియదు. అంటే సాధారణంగా చెప్తూ ఉంటారు ఏమిటంటే గణపతి యొక్క స్వరూపం ఎలాంటిది అంటే కనుక ఓంకార స్వరూపం. అకార ఉకార మకార తత్వమే గణపతి తత్వం. అందుకనే గణపతి ముఖంలో ఒక విధమైనటువంటి ప్రసన్నత కనపడుతూ ఉంటుంది. ఆ ప్రసన్నత ఎలా అంటే కనుక సూక్ష్మగ్రహి, అంటే ఏ విధంగా అయినా సరే సునిశ్చితమైనటువంటి చిన్న చిన్న కళ్ళే, చారడు కళ్ళేం కాదు, కానీ చారడు చెవులు ఉన్నాయి ఆయనకి. అయితే ఆ చిన్న చిన్న కళ్ళతో కూడా చాలా చక్కగా సూక్ష్మంగా గ్రహించేస్తుంది. ఆయన 10 మందికి దారి చూపిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు.
అదేవిధంగా ఈ గణపతి తత్వంలో ఉన్నటువంటి విధానం ఏమిటంటే కనుక, నీవు మట్టిలో నుంచి వచ్చావు, తిరిగి మట్టిలో చేరుట నైజము సుమా అని చెప్తూ ఉంటాడు. అంటే ఎచటి నుండి వచ్చెనో అచటి కేగుట నైజము ప్రాణికోటికిన్ అని అర్థం అన్నమాట. అందుకనే ఇప్పుడు ఇందాక బాబు పాడిన దాంట్లో కూడా కర్ణముల గురించి పాడాడు ఆయన. ఆ కర్ణములలో ఉన్నటువంటి విషయం ఏమిటంటే కనుక, కర్ణములకు సంబంధించిన గణపతి గాయత్రి నాకు గుర్తొచ్చింది. ఓం మహాకరాయ అంటే మహాకర్ణాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అంటే పెద్ద పెద్ద చెవులు ఉన్నటువంటి వాడా ఓ తండ్రి, నువ్వు విశాలమైనటువంటి చెవులతో నీవు ఎలా అయితే గ్రహిస్తావో ఆ విధంగానే మేము కూడా మంచి బుద్ధితో ఆ బుద్ధిని సిద్ధింపచేసుకునే నిన్ను మేము అనుసరించాలి సుమా అనే తత్వం తెలియచేస్తుంది. అంతే ఏమిటంటే కనుక, మనిషి జన్మిస్తాడు అంటే ఏమిటి, మనం అంటూ ఉంటాం కదా, పుట్టిన తర్వాత ఏమిటంటే మనము పెరిగి పెద్ద అయిన తర్వాత వివేకవంతంతో ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక ఆ తత్వాలని మనం పట్టుకోకపోతే, మనం గణపతి నవరాత్రులు 9 రోజులు చాలా చక్కగా సాత్వికాహారం భుజించాం, ఆనందంగా పాటలు పాడాం, ఆనందంగా నాట్యాలు అవన్నీ కూడా తిలకించాము, వాయిద్యాలతో మంచి గణపతి బప్ప మోరియా అంటూ మంచిగా గణపతిని నిమజ్జనం చేస్తున్నాం. రేపు కూడా నీవు ఎన్నో సంస్కారాలు పుట్టిన దగ్గర నుంచి ఒక 14 సంస్కారాల అనంతరం అంత్యోక్తి అనేది నీకు వస్తుంది. ఈ అంత్యోక్తికి నీవు చూడవే, నీ శరీరం ఏమవుతుందో తెలియదు. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. అలాంటి శరీరాన్ని భగవంతుడు నీకు ఇచ్చాడు, చక్కని దృష్టినిచ్చాడు, చక్కని చెవులనిచ్చాడు, ఆ విధంగానే మంచి నాసికనిచ్చాడు. ఎలుకలాగా అంటే ఎలుక ఏం చేస్తూ ఉంటుంది, ఆ యొక్క ఎలుకల బోనిలో ఏం పెడతారు, ఏదో బిస్కెట్ ముక్కో క్యారెట్ ముక్కో పెట్టగానే అక్కడికి వెళ్ళిపోతుంది వాసన గ్రహించి. ఆ విధంగానే కామ క్రోధ మద మోహ లోభ మాత్సర్యాలకి నీవు లోను కాకుండా గణపతి తత్వాన్ని గజముఖంతో ఉన్నటువంటి ఆయన చెప్పేటటువంటి విశిష్టమైనటువంటి వైనం ఏమిటంటే, నీవు సద్బుద్ధితో ఉండు, ధర్మాచరణ చేయి, అప్పుడు తప్పనిసరిగా ఈ యొక్క పుట్టిగిట్టే జగత్తులో నీ జీవితం సార్థకత అవుతుంది సుమా అని గణపతి ఎప్పుడు కూడా మనల్ని నిర్దేశిస్తూ ఉన్నాడు. అది నిమజ్జనంలో ఉన్నటువంటి అర్థం, అంతరార్థం, పరమార్థం. ఇప్పుడు శశాంక్ దత్తా గారు మన కోసం ఒక గణపతి పాట పాడతారు. నేను పాడబోయే కీర్తన అభేరి రాగంలో ఆదితాళం. పాలయ గణనాథ పరిపాలయ గణనాథ, పాలయ గణనాథ పరిపాలయ గణనాథ, బోధయ తత్వం గణనాథ సంపాదయ తత్వం గణనాథ, బోధయ తత్వం గణనాథ సంపాదయ తత్వం గణనాథ, పాలయ గణనాథ పరిపాలయ గణనాథ, పాతయ యోగం మయినాథ పరిపాలయ సంవిధ మదనాథ, సాధయోత్తరాం ధీశుద్ధిం మమ బాధయ చాంతర్మలవృద్ధిం, పాలయ గణనాథ పరిపాలయ గణనాథ, సత్యం నిత్యం జ్ఞానమనంతం శాంతం కాంతం సౌఖ్యమఖండం అచలం ప్రచలం శుచిరంచనవం తమవమచైకం తత్వం బోధయ, పాలయ గణనాథ పరిపాలయ గణనాథ, పాలయ గణనాథ పరిపాలయ గణనాథ, దిశ మే సౌఖ్యం మరణావధి అథ తత్సౌఖ్యం చరమావధి, దిశ మే సౌఖ్యం మరణావధి అథ తత్సౌఖ్యం చరమావధి, సర్వత్ర చైతన్య దృష్టిం శివాం శ్రీ సచ్చిదానందయోగోద్భవాం, సర్వత్ర చైతన్య దృష్టిం శివాం
श्रीसच्चिदानन्दयोगोद्भवां श्रीसच्चिदानन्दयोगोद्भवां पालय गणनाथ परिपालय गणनाथ पालय गणनाथ परिपालय गणनाथ परिपालय गणनाथ। అమ్మ, వినాయకుడిని పూజించిన పత్రిని కూడా నీటిలో ఎందుకు కలుపుతారమ్మా? అంటే ఇప్పుడు పత్రి ఎన్ని రకాలు? 21 గుణాలు, ఔషధి గుణాలతో ఉన్నటువంటి పత్రిని వినాయకుడిని పూజింపజేస్తారు. ఎందువల్ల అంటే కనుక దానిలో ఉండేటటువంటి, అంటే సాధారణంగా వర్షాకాలంలోనే కదా మనకు వినాయక చవితి వస్తుంది. అంటే ఆరోగ్యానికి ఔషధీకృతులు కావాలి. అందువల్ల ఈ ఔషధాలతో కూడినటువంటి జలంతో ఉన్నటువంటి నీటిలో నిమజ్జనం చేస్తున్నాం. అంటే ఈ పత్రితో పాటు వినాయకుడిని జలంలో నిక్షిప్తం చేస్తాం. ఆ జలం నుంచి మనకి ఏ విధమైనటువంటి అనారోగ్యాలు రాకుండా, ప్లస్ ఆ పత్రి మన ఇంట్లో ఉన్నంతసేపు మనకి ఆ వాసనకి మనకి తెలియకుండా ఏమైనా సరే, అంటే ఏమిటంటే కనుక అప్పుడు ఈ యొక్క కాలంలో వచ్చేవేమిటి, రంపలు, దగ్గులు అలాంటివి కూడా రాకుండా చిన్నపిల్లలు కూడా పాల వెల్లులు కడతారు. అదేవిధంగా పలానా రావి చెట్టు మామూలుగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోము, అట్లాంటిది పత్రిగా తీసుకుంటున్నాం. మారేడు ఆకులు తీసుకుంటున్నాం, జాజి ఆకులు తీసుకుంటున్నాం. జాజి పువ్వులు తెలుసు కానీ జాజి ఆకులు తెలియదు. అంటే ఈ యొక్క గణపతిని ఈ విధంగా పూజిస్తారు. అలాగే తులసి పత్రి విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి తులసి పత్రిని విష్ణుమూర్తి పూజకి మనం ఎప్పుడు కూడా వాడుతూ ఉంటాం. కానీ ఎప్పుడూ కూడా వాడనటువంటి విషయం ఏమిటంటే వినాయకుడి దగ్గర వాడకూడదు. కానీ ఆ తులసి పత్రిని కూడా వినాయక చవితి రోజున తప్పనిసరిగా వాడవచ్చు. అలాగే 21 అంటే ఏమిటి, పార్వతీదేవి వినాయకుడిని సృష్టించిన తర్వాత అతనిని సృష్టించి పిల్లాడిని అక్కడ పెట్టి ఏం చేసింది, మళ్ళీని ఒక 20 పసుపు ముద్దలు చేసిందట. అవి చిన్న చిన్న అంటే అతనికి అనుచరుల్లాగా, అంటే గణములకు అధిపతి కదా, ఆ విధంగా ఒక గణనాయకుల్ని ఆ విధమైన రూపాలతో సృష్టించిందట 20 మందిని. ఆ 20 ఈయన పెద్ద ఆయన 21 మూలాన 21 పత్రాలు, 21 ఔషధులతో కూడినటువంటి పత్రాలే కాకుండా పుష్పాలతో కాకుండా నైవేద్యాలు అన్నీ 21, 21. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉంటాం, ఏ పైనైనా అవ్వాలంటే ఓం గం గణపతే నమః అని, తర్వాత సుముఖాయ నమః, హేరంబాయ నమః, గణాధ్యక్షాయ నమః, అలా మనం మంత్రాలు చెప్పేస్తాం కదా. అలా చెబితే 21 నామాలు చేసుకోవాలట. పోనీ ఏమీ రాదండి నాకు అని అనుకున్నాం అనుకోండి, ఒక్క నిమిషం ఓం గం గణపతే నమః, అది మంచిదేగా. అందువల్ల గణేశ శరణం శరణు గణేశ, గణేశ శరణం శరణు గణేశ, నీవు తప్ప, నీ పాదాలు తప్ప నాకు ఇంకేం తెలియదయ్యా. అందుకని ఓం గం గణపతే నమః అని ఇంత గరిక తెచ్చుకొని బుధవారం పూట మీరు అక్కడ వేసి చక్కగా ఇంత బెల్లం ముక్క, ఉండ్రాళ్ళు వండడానికి ఓపిక లేదు, బెల్లం ముక్క నివేదన చేసి ఏ పనికైనా వెళ్ళండి. పని విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా అవ్వడానికి కూడా ఈ 21 సార్లు ఓం గం గణపతే నమః. ఇదే కాకుండా ఇంకొక చిత్రమైన కథ ఒకటి ఉందమ్మా. అదేమిటంటే తమాషా కథ అనమాట. ఒకనొక రోజున విష్ణుమూర్తి వచ్చాట. వస్తే కనుక ఆయన చక్రం చూశాడు. వినాయకుడు నాకు ఇవ్వమని అడిగాడు. అడిగితే విష్ణుమూర్తి నేను ఇవ్వనన్నట్ట. ఏం చక్రం ఏం మింగేస్తాడో ఏంటో చిన్నపిల్లాడనేసి. అంటే ఏం చేశాడు ఆయన, నాకు ఇస్తేనే కానీ కుదరదంటే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈ పిల్లాడు ఆడుతున్నాడు. విష్ణుమూర్తి ఎవరు ఏ ఆపదలో ఉండి లా ఒక్కింతయ్యలేదు ధైర్యంబు విలోలంబయ్యే ప్రాణంబుల్ ఠావులు తెప్పెన్ నీవు తప్ప నితప్పరం పెరుగ మన్నింపదగున్ కావవే వరద సంరక్షింపు అని గజేంద్రుడు లాంటి వాడు ఎవరన్నా పిలిస్తే నా చక్రం ఎలాగా, నేను ఎలా వెళ్ళాలా, నీతును పో సతమతమవుతున్నట్ట. అలాంటి పరిస్థితిలో ఏం చేయాలి, పిల్లాన్ని మభ్యపెట్టాలని గుంజలు తీయడం మొదలెట్టాట విష్ణుమూర్తి. 21 గుంజేళ్ళు తీస్తుల్లోకి పక్కపక్క నవ్వేసి ఆ చక్రం వదిలేశాడు. అందువల్ల 27 గుంజేళ్ళు తీసి వినాయకుడికి మొక్కితే ఎలాంటి పనైనా సరే నిర్విఘ్నంగా అయిపోతుంది. శశాంక్ దత్త గారు మా కోసం గణనాథుని పాటను ఆలపించండి. తప్పకుండా. జయలంబోదరా పాహి మాం, జయలంబోదరా పాహి మాం, నిజ అంబాసుత రక్ష మాం, జయలంబోదరా పాహి మాం,
निज अम्बासुत रक्ष मां जय शम्भोसुता पाहि मां जय शम्भोसुता पाहि मां निज गौरीसुत रक्ष मां जय शम्भोसुत पाहि मां निज गौरीसुत रक्ष मां जय विकटानन पाहि मां निज नित्यादर रक्ष मां जय लम्बोदर पाहि मां निज अम्बासुत रक्ष मां जय नाट्याधर पाहि मां निज ज्ञानाधर रक्ष मां जय नाट्याधर पाहि मां निज ज्ञानाधर रक्ष मां भज सच्चिदानन्द पाहि मां भज नित्यानन्द रक्ष मां भज सच्चिदानन्द पाहि मां भज नित्यानन्द रक्ष मां जय लम्बोदर जय लम्बोदर जय लम्बोदर पाहि मां निज अम्बासुत रक्ष मां जय लम्बोदर पाहि मां निज अम्बासुत रक्ष मां निज अम्बासुत रक्ष मां అమ్మ నిమజ్జనం అనేది నీటిలోనే ఎందుకు చేస్తారు? అంటే ఎలా అంటే కనుక మనము ఎప్పుడు కూడా మన శరీరం జలతత్వంతో ఉంటుంది. మన శరీరంలో కూడా 75% నీరు ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదమ్మా. అలాగే ఉన్నటువంటి ఈ యొక్క రక్త మాంసాలతో కూడినటువంటి దేహం అంతా కూడా ఈ యొక్క జలతత్వంతో ఉన్నది. అది ఎక్కడి నుంచి వచ్చడం అచ్చడికేగుట నైజము ప్రాణికోటికని అన్నట్టుగా ఇప్పుడు మనం కూడా ఏంటంటే లాస్ట్ కుస్తుల్లోకి ఈ మన ఇందాక చెప్పుకున్నట్లుగాని ఈ లాస్ట్ చివరి చరణంలో స్నానం చేపించి పంపిస్తారు మనల్ని. తర్వాత పుట్టినప్పుడు మనకి గుడ్డలు లేవు, తర్వాత కూడా ఏమీ ఉండవు సుమా అని చెబుతూ, అంటే నీవు ఏం తీసుకొచ్చావు ఏం తీసుకువెళ్ళావు అంటే ఏం లేదు సుమా. అలాగే గణపతిని చాలా చక్కగా వైభవంగా ఊరేగింపులతో తీసుకొచ్చి మంచిగా 9 రోజులు 11 రోజులు పూజలు చేసి మొత్తం చెప్పాలంటే కనుక నవకాయ పిండి వంటలతో ఆయనకి భోజనాలు పిండి వంటలు పెట్టి చక్కగా ఆనందంగా ఆయన్ని ఆఖరికి పంపేటప్పుడు ఏం చేస్తున్నాము, మరలా తీసుకువెళ్ళి జాగ్రత్తగా ఆ నీటిలో నిమజ్జనం చేస్తున్నాము. అంటే ఏమిటి, నీరు చాలా పవిత్రమైందమ్మా. గంగా నది కానీ ఏ నది అయినా సరే, అంటే ఏమిటంటే కనుక మనం అంటూ ఉంటాం కదా, ఏ నదైనా సరే నదీనాం సాగరో గతి అని. అలాగే భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మీదేవి కూడా నదుల్లో నారాయణుడు ఉంటే నారా అంటేనే నీరు, అందువల్ల మరలా నారాయణుడికి అంకితం చేస్తున్నాము. అందుకనే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే అని అంటూ ఉంటాం. అంటే విష్ణువు నుంచి వచ్చినటువంటి సంస్కారం విఘ్నేశ్వరుడిలో ఉంటుంది కాబట్టి నారా అంటే నారాయణుడు అంటే నీరు కాబట్టి ఆ విధంగా కూడా నిమజ్జనం చేయడానికి కారకత్వం అవుతుందమ్మా. మరో పాట ఆలపించండి. తప్పకుండా. వక్రతుండ महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। ॐ ॐ ॐ गं 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 ॐ ॐ ॐ गं 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 ॐ ॐ ॐ गं 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 ॐ ॐ ॐ गं गं गं
వక్రతుండనే కదంతనే వక్రతుండనే కదంతనే మోదకహస్తనే లంబోదరనే వక్రతుండనే ఏకదంతనే మోదకహస్తనే లంబోదరనే ఓం 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 గం 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 ఓం 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 గం 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 శాంతవదననే మందహసితనే శాంతవదననే మందహసితనే స్థూలరూపనే శూర్పకర్ణనే స్థూలరూపనే శూర్పకర్ణనే ఓం 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 గం 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 ఓం 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 గం 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 సిద్ధిదూతనే బుద్ధిదాతనే సిద్ధిదూతనే బుద్ధిదాతనే ఆదిపూజనే సచిదానందనే సిద్ధిదూతనే బుద్ధిదాతనే ఆదిపూజనే సచిదానందనే ఆదిపూజనే సచిదానందనే ఆదిపూజనే సచిదానందనే ఓం 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 గం 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 ఓం 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 గం 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 ఓం 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 గం 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 ఓం 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 గం గం గం. అమ్మ, వినాయకుడిని మాతృ సమానురాలైన గంగమ్మ ఉడికి చేరుస్తున్నారా లేక ఇంకేదైనా పరమార్థం ఉందా అమ్మ? అంటే వినాయకుడికి తల్లి పార్వతీదేవి అయినప్పటికీ కూడా గంగమ్మ కూడా మరి తల్లే కదా. అప్పుడు చెప్పాలంటే పార్వతీదేవి శివుని యొక్క అర్ధభాగంలో ఉన్నటువంటి అర్ధనారీశ్వర తత్వానికి, అంటే ప్రకృతి పురుషుడు దానికి కనిపిస్తోంది పార్వతీదేవి శివశక్తి స్వరూపంగా. ఈ వారిద్దరికీ కలిసి, అంటే మనము ఇక్కడ లలితా సహస్రనామంలో ఒక నామాన్ని మనం తీసుకున్నట్లయితే మీకు కంప్లీట్ అర్థమైపోతుంది. అక్కడ ఎలా ఉంటుందంటే కనుక కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, అంటే కామేశ్వరుని యొక్క ముఖం వైపుకి కామేశ్వరి అయినటువంటి అమ్మవారు క్రీగంట చూసిందట. ఎందుకు చూసింది అంటే కనుక అంటే భర్త మీద అభిమానంతో, ప్రేమతో, ఆప్యాయతతో ఒక దృక్కు, అంటే ఏమిటి, ఒక చూపు చూసింది. చూసినప్పుడు మహాగణేశుడు ఆవిర్భవించాడు సుమా అని చెప్పబడింది. అంటే గణేశుని యొక్క తల్లి ఆమె. కానీ ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క దాంపత్యానికి అన్నింటికీ కూడా ప్రతీక గంగమ్మ. అందువల్ల గంగ ఒళ్ళోకి చేరడం అంటే అమ్మ ఒళ్ళోకి వెళ్ళిపోవడమే. అంటే గంగ వేరు, గౌరి వేరు కాదు ఇక్కడ. అంటే ఏమిటంటే అనేకత్వంలో ఏకత్వం చూపించేదే. అందువల్ల పార్వతీ పరమేశ్వరుల యొక్క కుటుంబం తీసుకోండి ఒక్కసారి, మీకు తెలుస్తుంది భిన్నత్వంలో ఏకత్వం తెలుస్తుంది. ఏ విధంగాని పార్వతీదేవి వాహనం ఎవరు? సింహం. అదేవిధంగా మన యొక్క శివుని యొక్క వాహనం ఎవరు? నందీశ్వరుడు. ఇద్దరికీ శత్రుత్వం ఉంది కదా. అలాగే మన వినాయకుడి యొక్క వాహనం ఏమిటి? ఎలుక. కుమారస్వామి వాహనం ఏమిటి? నెమలి. రెండింటికి శత్రుత్వం ఉంది కదా. అందువలన భిన్నత్వంలో ఏకత్వమే శివ కుటుంబం. కాబట్టి ఈ యొక్క గంగాదేవి అమ్మే, గౌరీ అమ్మే. అందువల్ల అమ్మ ఒడిలోకి చేరడం అంటే ఎచట నుండి వచ్చెనో అచటి కేకుట నిజము ప్రాణికోటికి. అందుకనే జై 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 గణనాయక విద్యా బుద్ధి ప్రదాయక హే శివ సిద్ధి బుద్ధి ప్రదాయక అని మనం అంటూ ఉంటాం అన్నమాట. అందువల్ల ప్రతి మనిషిలోని కూడా సిద్ధింపచేసే బుద్ధిని ప్రసాదించేవాడు వినాయకుడు. నీవు శాశ్వతం కాదు, ఈ లోకంలో నేను చాలా గొప్ప, అహం దేహస్మి అని విర్రవీగుతున్నావు సుమా. నా అంతటి వాడినే నేను 9 రోజులు పూజలు అందుకొని నేను వెళ్ళిపోతుంటే నవరంధ్రాలతో కూడినటువంటి దేహంతో ఉన్నటువంటి నీవు కూడా వెళ్ళాల్సిందే సుమా అని వినాయకుడి యొక్క చరిత్ర మనకు చెబుతోంది. శశాంక్ దత్త గారు మా కోసం వినాయకుడి భజన చేస్తారా? జయము గణపతి దేవ జయలంబకర్ణ, జయములిచ్చడి దేవ జయ పూర్ణ కరుణ. జయము గణపతి దేవ జయలంబకర్ణ, జయములిచ్చడి దేవ జయ పూర్ణ కరుణ.
అన్ని గణముల నేడు విఘ్నముల మననీడు పార్వతీ తనయుడు పరమ పావనుడు అన్ని గణముల రేడు విఘ్నముల మననీడు పార్వతీ తనయుడు పరమ పావనుడు ఆర్తి తీర్చగవేడ వేగిరమె కాపాడు ఆర్తి తీర్చగవేడ వేగిరమె కాపాడు ఆదిదేవుని సుతుడు ఆశ్రితుల హితుడు ఆదిదేవుని సుతుడు ఆశ్రితుల హితుడు ఆర్తి తీర్చగవేడ వేగిరమె కాపాడు ఆదిదేవుని సుతుడు ఆశ్రితుల హితుడు జయము గణపతి దేవ జయలంబకర్ణ జయములిచ్చడి దేవ జయ పూర్ణ కరుణ ఆది వ్యాధుల బాపు ఆది చక్రపు వేల్పు యోగ మార్గమునందు కుండలిని మేల్కొల్పు ఆది వ్యాధుల బాపు ఆది చక్రపు వేల్పు యోగ మార్గమునందు కుండలిని మేల్కొల్పు ఓంకారమే రూపు పరతత్వమే తెలుపు ఓంకారమే రూపు పరతత్వమే తెలుపు సచ్చిదానందమై దారి చూపు ఓంకారమే రూపు పరతత్వమే తెలుపు సచ్చిదానందమై దారి చూపు సచ్చిదానందమై దారి చూపు జయము గణపతి దేవ జయలంబకర్ణ జయములిచ్చడి దేవ జయ పూర్ణ కరుణ జయము గణపతి దేవ జయలంబకర్ణ జయములిచ్చడి దేవ జయ పూర్ణ కరుణ జయములిచ్చడి దేవ జయ పూర్ణ కరుణ జయములిచ్చడి దేవ జయ పూర్ణ కరుణ. అమ్మ, మనం ఇంట్లో చిన్న చిన్న మట్టి వినాయకుల్ని పెట్టుకుంటారు కదండి. ఈ వినాయక చవితి అప్పుడు చాలామంది దీన్ని నిమజ్జనం చేయడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు ఈ విగ్రహాలను ఏం చేయొచ్చమ్మా? మంచి మాట మాట్లాడారు. ఓ బొజ్జ గణపయ్య నీబంటూ నేనయ్యా ఉండ్రాళ్ల మీదకి దండునంపు అని కడుపార ముద్దపప్పు వేసుకుని తిన్నా బుజ్జి తండ్రి అనేసి ఏదో మన చంటి పిల్లల్ని ఎట్లయితే లాలిస్తాము ఆనందిస్తాము అలాగా ఆ వినాయకుడిని చూడగానే ఆనందం వచ్చేస్తుంది. ఆ ఆనందంతో ఎన్నో రకాలుగా పూజలు చేసినప్పటికీ కూడా చిన్నపిల్లలాగా కనిపిస్తాడు ఆయన. ఆఖరికి ఏంటంటే ఇవ్వడానికి ఒప్పదు, మరలా కలిపేయాలా అని బాధగా ఉంటుంది. ఈ సంవత్సరం గణపతి నెక్స్ట్ ఇయర్ కూడా ఉంచుకోవచ్చు కదా, ఎంత ముద్దు వస్తున్నాడో, ఎంత చక్కని రంగులో ఉన్నాడో, లేకపోతే ముక్కు బాగుంది, మూతి బాగుంది, చక్కగా ఉన్నాడు, ఆ తొండం బాగుంది, ఇలా ఏదో ఒకటి మనకి తెలియకుండా ప్రేమను పెంచేసుకుంటాం. 3 రోజులు 5 రోజులు ఆయన పెట్టుకుంటాం కదా. కానీ మట్టి ఎప్పుడు కూడా పగులు వస్తుంది, ఆ పగులు రాకూడదు, అది మంచిది కాదు, మన ఇంటికి మంచిది కాదు. ఒకటి మనం వినాయకుడిని చక్కగా మనం పసుపు ముద్దతో చేసుకుంటాం కదా. హారిద్ర అంటే ఏమిటంటే మనం చెప్పాలంటే పసుపు గణపతిని చేసుకుంటాం, ప్రతి పూజకి చేసుకుంటాం, శుభకార్యానికి చేసుకుంటాం, ఏది మొదలు పెట్టాలన్నా మహానుభావుడైనటువంటి ఆయన్ని పట్టుకుంటాం, చేసుకుని ఆ పూజ చేసేసిన తర్వాత ఏం చేస్తాం, మన పోనీలే 3 రోజులు 5 రోజులు ఉంచుకుందామంటే ఉంచుకోంగా, దాన్ని కూడా తీసి చక్కగా ఏమైనా ముఖానికి రాసుకోవడం ఆడవాళ్ళం కాబట్టి, లేక పాదాలకు రాసుకోకూడదు, సూత్రాలకు రాసుకోవచ్చు, ముఖానికి రాసుకోవచ్చు. తదుపరి ఏంటంటే గడపకి మనం పెట్టుకోవచ్చు. ఆ విధంగా చేస్తాం. అంటే అంత పవిత్రమైందనమాట ఆ పసుపు. అంటే ఆ గణపతి అంత గొప్పవాడు. అలాంటి ఈ గణపతిని మాత్రం మట్టితో తీసుకొచ్చాం కదా, అందుకని అది ఆ యొక్క గణపతిని చక్కగా నీటిలోని మనం నిమజ్జనం చేయడం అనేది, ఒకవేళ మనం పట్టుకెళ్ళి మనం చెప్పాలంటే ట్యాంక్ బండ్కి వెళ్ళేటటువంటి వైనం బుజ్జి గణపతిని తీసుకువెళ్ళాం. అలాంటప్పుడు చక్కగా మన ఇంట్లోనే మనము ఒక దాంట్లో నీరు వేసి చక్కగా దాంట్లో పెట్టి అవి మొక్కలకు నీళ్ళ కింద ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే మహానుభావుడు ఆయన, ఏ రూపంలో పిలిచినా ఏ రకంగా అడిగినా ఆయన తప్పనిసరిగా మనకి ఇవ్వాల్సింది ఇచ్చేస్తాడు. ఎందువల్ల అంటే మహా గణేష నిర్భన్న
విఘ్నయంత్రపహర్షిత అంటే ఏమిటి, రకరకాలైనటువంటి యుద్ధాలన్నీ కూడా దేవతల మీదకి వచ్చేసాయి. ఎలాంటి యంత్రాలతో వాళ్ళు దాడి చేశారంటే అసురులు చెప్పలేము. అలాంటి విఘ్నాలని కూడా మనము ఎప్పుడైతే విఘ్నరాజు అయినటువంటి ఈ వినాయకుడు మొత్తం అంతా కూడా భస్మం చేసేసి వాళ్ళందరినీ కూడా యజ్ఞయాగాది క్రతువులు చేసుకునేలాగా మునుల్ని దేవతల్ని కూడా కాపాడాడు సుమా అని మనకి లలితా సహస్రనామంలో కూడా చెప్పబడింది. అదేవిధంగా ఇందాక అనుకున్నటువంటి మాటకి నేను ఒక విషయం చెప్పలేదు. కామేశ్వర ముఖలోక కల్పిత శ్రీ గణేశ్వర అన్నాను కదా. పిల్లలు లేనటువంటి నిస్సంతులైనటువంటి ఎవరైతే ఉన్నారో ఈ కామేశ్వర ముఖలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు విడవకుండా నెలసరి టైంలో 5 రోజులు తప్ప చక్కగా చేసుకున్నట్లయితే మళ్ళీ సంవత్సరానికి వినాయకుడు మీ ఇంట్లోకి వచ్చేస్తాడు. అది చాలామందికి జరిగింది. ఇప్పుడు శశాంక్ దత్తా గారు మన కోసం గణపతి గీతాన్ని ఆలపిస్తారు. सुरशत्रुहरो अमृतां सुधरो सकलस्य भरो मदनाशकरो सुरशत्रुहरो अमृतां सुधरो सकलस्य भरो मदनाशकरो गणं गणानां पतिरवतु कविः कवीनां प्रविलसतु गणं गणानां पतिरवतु कविः कवीनां प्रविलसतु अगुणसगुणो विपुलश्रवणो सुगुणाभरणो मददमनो अगुणसगुणो विपुलश्रवणो सुगुणाभरणो मददमनो जगतस्तरणो जगतां किरणो करुणाकरणो शुभनयनो जगतस्तरणो जगतां किरणो करुणाकरणो शुभनयनो गणं गणानां पतिरवतु कविः कवीनां प्रविलसतु गणं गणानां पतिरवतु कविः कवीनां प्रविलसतु मृदुलो विमलो निगमान्ततलो सुविलासकलो परमात्मकलो मृदुलो विमलो निगमान्ततलो सुविलासकलो परमात्मकलो सकलो सुकलो दानवविदलो विदितैकफलं करुणैकबलो सकलो सुकलो दानवविदलो विदितैकफलं करुणैकबलो गणं गणानां पतिरवतु कविः कवीनां प्रविलसतु गणं गणानां पतिरवतु कविः कवीनां प्रविलसतु मतिदं गतिदं परतत्वनदं गिरिजाप्रमदं पशुपाशनुदं मतिदं गतिदं परतत्वनदं गिरिजाप्रमदं पशुपाशनुदं सुखदं शुभदं परशिवमुददं सुखदं शुभदं परशिवमुददं कलये हृदि श्री सच्चिदानन्दं सुखदं शुभदं परशिवमुददं कलये हृदि श्री सच्चिदानन्दं कलये हृदि श्री सच्चिदानन्दं 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 गणं गणानां पतिरवतु कविः कवीनां प्रविलसतु गणं गणानां पतिरवतु
कविः कवीनां प्रविलसतु कविः कवीनां प्रविलसतु कविः कवीनां प्रविलसतु। అమ్మ, హైదరాబాద్లో ప్రత్యేకంగా గణపతి నిమజ్జనాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయమ్మా? గణపతి నిమజ్జనాలు ఇప్పుడు ఈసారి ఏం చేశారంటేనమ్మా, బాగా పెద్ద పెద్ద గణపతుల్ని ఎలాగ ట్యాంక్ బండ్, అదే కాకుండా చాలా చోట్ల ఎక్కడికెక్కడ కొంచెం ఈ తటాకాల్లాగా రెడీ చేసి అక్కడ ఎక్కడికెక్కడ నిమజ్జనం చేసేలాగా పురమాయించారు. ఎందువల్ల అంటే కనుక ట్రాఫిక్ వీళ్ళు చాలా ఎంత జాగ్రత్త పడినా సరే ఎన్నో కొన్ని జరగరానివి జరగడం, అదేవిధంగా ఈ జనాలు కూడా చాలా ఇబ్బంది పడిపోవడం, తర్వాత ఏమిటంటే లక్షలాది మంది దీనికోసం ఎక్కడెక్కడి నుంచో చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి, అంటే ఇప్పుడు సపోజ్ మనకు చెప్పాలంటే కనుక మహాగణపతి ఉన్నాడు, ఆయన విశ్వగణపతిగా ఇప్పుడు మనకి వెళ్తున్నాడు ఆయన ఊరేగింపుగా. అదేవిధంగా రకరకాల ఇప్పుడు బాలాపూర్ ఉంది, ఆ లడ్డూ ప్రసాదం గురించి బాలాపూర్ గురించి అదొక విశేషం. అలా ఎక్కడికక్కడ నిమజ్జనం అయ్యేలాగా చిన్న చిన్న గణపతుల్ని, అంటే ప్రతి వీధికి ఒక గణపతిని పెట్టేస్తారుగా, పెద్ద పెద్ద భారీ కాయాలనే పెడతారు, గణపతిని అంటే చిన్నగా ఏం పెట్టరు కదా. అందువల్ల ఎప్పుడు కూడా సరస్వతీదేవి ఒక మాట అందట వేదంలో, సరస్వతీదేవి వేదమాత అయినటువంటి సరస్వతీదేవి, ఓం గణానాన్త్వా గణపతికుం భవామహే కవిం కవీనాం ఉపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती వాజీవిర్వాజినీవతి గణేశాయ నమః అని ఆమె స్తుతించిందట వినాయకుడిని. అందువల్ల ఇదంతా కూడా వేదమూర్తి అయినటువంటి గణపతిని ఎక్కడ నిమజ్జనం చేసినప్పటికీ కూడా హృదయపూర్వకంగా భక్తి, అదేవిధంగా మన యొక్క ఆయన ఎంతైతే స్వాభిమానంగా ఉంటాడో మనం కూడా మన అభిమాన ధనులుగానే ఉండాలి. ఇప్పుడు ఈ 9 రోజులుగా 7 రోజులుగా 5 రోజులుగా ఎన్ని రోజులు మీరు నిమజ్జనానికి పెట్టుకున్నారో మీకు మీ ఇంటి ఆచారం ప్రకారం ఉంటుంది. ఆ విధంగా కూడా గణపతిని మనం నిమజ్జనం చేసేటప్పుడు ఇదివరకు కిందటి సంవత్సరానికి ఈ సంవత్సరానికి నాలో ఒక మార్పు, ఒక గుణాన్ని నేను విడిచిపెట్టేస్తాను సుమా అని కొన్ని విషయాల్లో కొన్ని మనం విడిచిపెట్టేస్తే ఎప్పుడు కూడా ఏనుగు వెడుతుంటే 10 మందికి దారిస్తుంది. అలాగ మనము కనీసం ఒక్కరికైనా ఈ సంవత్సరం ఏదో ఒక విషయంలో మనస్ఫూర్తిగా వారికి ఉపాధి కల్పించడము, లేకపోతే కనుక కనీసం రోజు కాకపోయినా నెలకొక్కసారో 2 సార్లు అన్నా సరే బుధవారం పూట గణపతే నమః అని అన్నదానాలు చేయడము, ఏదో ఒక శుభకార్యాలకి కాదు మామూలుగా అనాథలకి ఆర్తుల్ని కూడా చూసి కరుణించి మన వరకు ఉన్నటువంటి దాంట్లో కొంతవరకు దానాది కార్యక్రమాలకి అలవర్చుకోవడం, ఇలాంటి సుగుణాలు కొన్ని మీరు పెట్టుకుంటే కనుక మనందరము కూడా తప్పనిసరిగా గణపతి చాలా మన బుద్ధిని సిద్ధింపజేస్తాడు. అందువల్ల గణపతికి సిద్ధి బుద్ధి ప్రదాయక అనే ఒక పేరు ఉంది. శశాంక్ దత్త గారు మా కోసం మరో గణపతి గీతాన్ని ఆలపించండి. प्रणवस्वरूपं फणिराजभूषम् अणिमादिसिद्धिप्रद श्रीविघ्नराजं प्रणवस्वरूपं फणिराजभूषम् अणिमादिसिद्धिप्रद श्रीविघ्नराजम् गणराजयोगी गणवन्द्यापादं गणराजयोगी गणवन्द्यापादं प्रणमामि गिरिज शिवनन्दनन्दनं प्रणमामि गिरिज शिवनन्दनन्दनं प्रणवस्वरूपं फणिराजभूषम् अणिमादिसिद्धिप्रद श्रीविघ्नराजं प्रणवस्वरूपं फणिराजभूषम् अणिमादिसिद्धिप्रद श्रीविघ्नराजम् गणराजयोगी गणवन्द्यापादं गणराजयोगी गणवन्द्यापादं प्रणमामि गिरिज श्रीसच्चिदानन्दं गणराजयोगी गणवन्द्यापादं
प्रणमामि गिरिज श्रीसच्चिदानन्दं प्रणमामि गिरिज श्रीसच्चिदानन्दं 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 प्रणवस्वरूपम् अणिराजभूषम् अणिमादिसिद्धिप्रद श्रीविघ्नराजं प्रणवस्वरूपम् अणिराजभूषम् अणिमादिसिद्धिप्रद श्रीविघ्नराजं 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 అమ్మ, ఈ గణపతి నిమజ్జనం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైందమ్మా? అంటే మనకి చెప్పాలంటే కనుక మనకి మన చెప్తా. ఓకే, మనకి నిజంగా చెప్పాలంటే కనుక మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అంటే 1953 ఆ టైంలో స్టార్ట్ అయింది. ఆ తదుపరి ఏంటంటే కనుక అప్పటి నుంచి కూడా గణపతి నిమజ్జనం చేసుకోవడం. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన గణపతిని కూడా మనం పెద్ద గణపతి పెట్టుకున్నాం, విశ్వ గణపతి అనేసి. ఆయన కూడా 1953లో ఒక్క అంటే చిన్న అడుగు గణపతి అనట. ఇప్పుడు ఎన్ని అడుగులైంది? 69 అడుగులు. అంటే 69 సంవత్సరాల క్రితం మనకి హైదరాబాద్లో స్టార్ట్ అయిందన్న విషయం చెప్పుకోవచ్చు. దీనికి బాలగంగాధర్ తిలక్ ఆయన మహానుభావుడు సమైక్యతా భావం ఏదైతే మనం కోరుకుంటాం, మనకి మన భారతదేశంలో రకరకాల భిన్నత్వాలు ఉన్నాయి. అంటే భిన్నమైన భాషలు, భిన్నమైన కల్చర్సు అందరినీ కలపడానికి, ఏకత్వం చేయడానికి బాలగంగాధర్ తిలక్ గారు ఇది జరిపించడం స్టార్ట్ చేశారు అని చెప్పొచ్చు. అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటూ ఉంటాం. అంటే ఏంటి? అణువంత. సైంటిస్టులు ఏమంటారు? అణువే ఉంది, ఇంకేం లేదు అంటూ ఉంటారు. కానీ మన వేదాంతం, మన యొక్క వేదాంతులందరూ ఏం చెప్తూ ఉంటారు? అంతా బ్రహ్మమయం జగత్ అంటారు. అందువల్ల బ్రహ్మమయం జగత్ తన చిన్న పొట్టలో మనకి భూలోకం కాదు, అన్ని లోకాలని పట్టేటటువంటి విశాల తత్వాన్ని బోధించేవాడే గణపతి. అందువల్ల గణపతిని ఆనాటి నుంచి ఈనాటి వరకు పూజించడం జరుగుతుంది. అదేవిధంగా పరులకు హాని చేయరాదు అనే సంకల్పంతో తనకి ఏదైతే తనకి గంటంతో రాస్తున్నాడు మహాభారతాన్ని వేదవ్యాసుడు చెప్తుంటే, ఆగకూడదు అంటే మనం ఏం చేస్తాం? ఇంకో కలం పట్టండి, మేము ఉండండి, ఆగండి అంటాం. ఆయనేం అనలా, చక్కగా పెరికి వేశాడు, చక్కగా రాసేయడం మొదలుపెట్టాడు. ఎందువలన అంటే కనుక త్యాగ భావం. ఇక్కడ వినాయకుడిలో మనం చాలా వరకు నేర్చుకోవాల్సింది చాలా ఉందమ్మా. అప్పుడు ఏమిటంటే ఎప్పుడు ప్రారంభించామా అని కాదు, దాన్ని ఆవలింక చేసుకోవాలి. అంటే మనం అనుకోవాలి, ఈ గణపతి ఏమిటి? ఏనుగు ముఖం కదా, ఆయన ఎందుకు అంటే ఆయన ఎప్పుడు కూడా ముక్కుకు సూటిగా వ్యవహారం చేస్తాడు, తొండం అలాగే ఉంటుంది. అందుకే ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శశాంక్ దత్త గారు మరో పాటను ఆలపించండి. సిద్ధిదూత బుద్ధినాథ సిద్ధినాయక ఇక్షుదండ పాశహస్త మోహనాశక సిద్ధిదూత బుద్ధినాథ సిద్ధినాయక ఇక్షుదండ పాశహస్త మోహనాశక సిద్ధిదూత బుద్ధినాథ సిద్ధినాయక శోణవస్త్ర ఈశపుత్ర నాథనాథుడా శోణవస్త్ర ఈశపుత్ర నాథనాథుడా సూక్ష్మనేత్ర భక్తహసిత భోక్తవాదుడా సూక్ష్మనేత్ర భక్తహసిత భోక్తవాదుడా సిద్ధిదూత బుద్ధినాథ సిద్ధినాయక ఇక్షుదండ పాశహస్త మోహనాశక సిద్ధిదూత బుద్ధినాథ సిద్ధినాయక ఇక్షుదండ పాశహస్త మోహనాశక మొదటి పూజ నీకయ్య విఘ్న గణపతి మొదటి పూజ నీకయ్య అర్క గణపతి నాదలోల నాట్యానంద సచిదనందుడా
నాదలోల నాట్యానంద సచిదనందుడా మొదటి పూజ నీకయ్యా అర్క గణపతి మొదటి పూజ నీకయ్యా అర్క గణపతి నాదలోల నాట్యానంద సచిదనందుడా నాదలోల నాట్యానంద సచిదనందుడా సిద్ధిదూత బుద్ధినాథ సిద్ధినాయక ఇక్షుదండ పాశహస్త మోహనాశక సిద్ధిదూత బుద్ధినాథ సిద్ధినాయక ఇక్షుదండ పాశహస్త మోహనాశక ఇక్షుదండ పాశహస్త మోహనాశక మోహనాశక మోహనాశక. అమ్మ, వివిధ ఆకృతుల్లో వినాయకుని ఎందుకు మలుస్తారమ్మా? అంటే కొంతమంది ఇప్పుడు చూడండి, మనకి సిస్టమ్ పెట్టుకొని చక్కగా టైప్ చేస్తూ ఉన్నటువంటి వినాయకుడిని కూడా మలుస్తున్నారు, ఫోన్ మాట్లాడుతున్న వినాయకుడిని, ఇలా రకరకాలుగా. అంటే ఏమిటంటే ఆ వినాయకుడు అనగానే వాద్యాలతో, అన్ని రకాల వాద్యాలతో కూడా వాయిస్తున్నటువంటి వినాయకుడు, అది కొంతవరకు ఓకే. కానీ మనం చేస్తున్న వృత్తులను బట్టి కూడా ఆ విధంగా, అంటే ఆనందం. ఇప్పుడు పిల్లలందరికీ కూడా ఆ విధంగా కొలవడానికి కాదు, ఆ ఆకృతిని ఇంట్లో పెట్టుకుంటారు, చక్కగా అలమారాల్లో పెట్టుకుంటారు, పెట్టుకొని షోకేసుల్లో పెట్టుకుంటున్నారు. ఎందువల్ల అంటే వినాయకుడు ఎవరికి బోరు కొట్టడు. కారణం ఏమిటంటే కనుక గణేషుని తల చూస్తున్నట్లయితే విఘ్నాలను తొలగిస్తుంది. ఆ తల ఆకృతి అలాగే ఉంటుంది కదా, ఆయన వీణ పట్టుకున్నా లేకపోతే డమరుకం వాయించినా కూడా ఆయన అలాగే ఉంటాడు కదా, ఆ ముఖం అలాగే ఉంటుందిగా, ఆకృతి అదేగా. అదేవిధంగా చూస్తే చిన్న కళ్ళు సూక్ష్మ దృష్టి, అంటే సునిశ్చితమైనటువంటి దృష్టికి సంకేతం. అదేవిధంగా తొండం చూస్తే స్వాభిమానం, అంటే ఎప్పుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు అనే దానికి సంకేతం. అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే పెద్ద చెవులు, అందరూ సమానమే, అన్ని మాటలు కూడా వినడం ఎంతవరకు గ్రహించాలో అంతవరకు నీ గ్రహణ శక్తితో గ్రహించు అనేది చెప్తుంది. అదేవిధంగా చూస్తున్నట్లయితే పెద్ద బొజ్జ, ఆ పెద్ద బొజ్జ ఏంటి, లోకానంతటికీ కూడా నేనున్నాను సుమా అనేసి జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఆయన గణేశుని తత్వం మనకి రకరకాల రూపాల్లో తెలియజేస్తూ ఉంటుంది. 4 చేతులమ్మ, జ్ఞానాన్ని ప్రసాదించే పెద్ద బొజ్జు ఉన్నప్పటికీ 4 చేతులతో ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? ధర్మం, అర్థం, కామం, మోక్షం, ఈ 4 నీవు ఆచరించవయ్యా. ధర్మార్థ కామ మోక్షాలు 4 నీవు ఆచరిస్తే నీ జన్మ సార్థకం సుమా అని చెప్తున్నాడు. అందుకనే నాలుక చాలా చిన్నగా ఉంటుందట, అంటే నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో అని గణేశుని తత్వం చిన్నాకారమైన రకరకాల ఆకృతులైనా సరే చెప్తూ ఉంటాయి. చిన్న చిన్న వెలుకని పాపం ఆయన అధిరోహించి ఆయన వాయిద్యాలు అది చేస్తున్నా సరే, లేకపోతే ఆయన పాటలు పాడుతున్నట్టుగా మంచి ఏమిటంటే కనుక మన కృష్ణమూర్తిలాగా చక్కగా మనకి మురళి వాయిస్తున్నటువంటి వినాయకుడు కూడా ఉన్నాడు. ఆ విధంగా ఉన్నప్పటికీ, అలా ఉన్నప్పటికీ కూడా చిన్న జీవులని నిర్లక్ష్యం చెయ్యొద్దు అని ఎలక వాహనం ఆయనకి ఎక్కాడు. అంటే నువ్వు ఏ రకమైనటువంటి ఆకృతిలో ఉన్నా ఎలుక అక్కడ ఉంటుంది కదా, ఎలుక లేనటువంటి వినాయకుడు ఉండడు. అందువల్ల ఎప్పుడూ కూడా భగవంతుడిని ఆశ్రయిస్తే మనం ఏమవుతాము, భగవంతుడి మీద పువ్వులు పడతాయి, ఎలుక మీద కూడా పడుతున్నాయి కదా, అంటే గౌరవించబడతావు. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి, ఉద్ధరేనాత్మనాత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకొని నీ జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి, నీ జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి వినాయకుని ఆకృతులన్నీ కూడా మనకి మంచి మార్గాన్ని బోధిస్తున్నాయి సుమా. ఇప్పుడు శశాంక్ దత్తా గారు మన కోసం గణపతి గీతాన్ని పాడతారు. గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం. గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం. గణం గణం బీజగమే గణం అణువుల జీవుల గణం గణం. గణం గణం బీజగమే గణం అణువుల జీవుల గణం గణం. గణగణమునకు
పతి అయినా గణపతి దొరకు జయం జయం. మూలాధారము జీవగణం స్వాధిష్టానము సస్యగణం. మూలాధారము జీవగణం స్వాధిష్టానము సస్యగణం. మణిపూరం సంపదలగణం. మణిపూరం సంపదలగణం. అనాహతం వది వాయుగణం. మణిపూరం సంపదలగణం. అనాహతం వది వాయుగణం. గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం. విశుద్ధమనగా విభూతగణం ఆజ్ఞాచక్రము శక్తిగణం. విశుద్ధమనగా విభూతగణం ఆజ్ఞాచక్రము శక్తిగణం. సహస్రపద్మము తత్వగణం. సహస్రపద్మము తత్వగణం. ఇకపై మిగిలినదేమి గణం. ఇకపై మిగిలినదేమి గణం. గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం. గోళాలన్నీ అణుగణము ఆకాశమంతా లోకగణం. గోళాలన్నీ అణుగణము ఆకాశమంతా లోకగణం. ఈ గణపతి గణమణి గృణిలో. ఈ గణపతి గణమణి గృణిలో సచిదానందుని గుణమగుణం. ఈ గణపతి గణమణి గృణిలో సచిదానందుని గుణమగుణం. సచిదానందుని గుణమగుణం. గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం. గణగణమునకు పతి అయినా గణపతి దొరకు జయం జయం. గణపతి దొరకు జయం జయం. గణపతి దొరకు జయం జయం. జయం జయం. జయం జయం. జయం జయం. జయం జయం. అమ్మ, ఎన్ని రకాల గణపతులు ఉన్నా మట్టి గణపతికి మాత్రం ఎందుకంత ప్రాధాన్యత అమ్మ? అంటే ఇప్పుడు మనము ఏమిటంటే కనుక ఇప్పుడు దాన్ని మనము బంగారు గణపతిని పెట్టుకుంటాం తల్లి. బంగారం గణపతిని పెట్టుకొని జయ గణేష జయ గణేష జయ గణేష పాహిమామని చక్కగా పూజ చేస్తాము, మంచి భజన చేస్తాము, అన్నీ చేసుకుంటాము. ఆ తర్వాత ఏమిటంటే కనుక మరి ఎవరికైనా ఇచ్చేయాలంటే ప్రాణం ఒప్పుతుందా? నదీ గర్భంలో కలపాలంటే అసలు మనకి చేతులు వస్తాయా? రావు కదా. మరి అట్లాంటప్పుడు ఈ మృత్తికా గణపతిని మనం తయారు చేసుకొని చక్కగానే కొంతమంది అయితే పల్లెటూళ్ళలో ఇప్పటికి కూడా ముద్రలు వేసి గోదావరి జిల్లాల్లో ముద్రలు వేసి గణపతిని తయారు చేసి కొన్ని తరాలుగా అంటే ఏంటంటే కొన్ని 3 తరాలు 4 తరాలు 5 తరాలుగా కూడా ఆ మృత్తికా గణపతిని ఇస్తూ ఉంటారు. అది పట్టుకెళ్ళి వెళ్ళి పిల్లలు చిన్నప్పుడైతే కనుక వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. నూరి సత్యం గారు అనేసి మార్కెట్లో ఇచ్చేవారనమాట. అది తెచ్చుకునేవాళ్ళం, అది పెట్టుకునేవాళ్ళం. అందువల్ల ఈ గణపతిని మళ్ళీ తిరిగి ఎచ్చటి నుంచి వచ్చినో అచ్చడికి పంపించాలి కాబట్టి ఈ గణపతిని చేస్తూ ఉంటాం. సరే, బంగారు గణపతిని పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది, కానీ ఆ గణపతిని
మనం పూజా మందిరంలోనే పెట్టుకుంటాం. అదే మట్టి గణపతిని పూజిస్తే వ్యవసాయ అభివృద్ధి, మనందరం కూడా వ్యవసాయం జై జవాన్ జై కిసాన్ కదా, అందువల్ల మనం మట్టి గణపతిని పూజించడం చాలా శ్రేయోదాయకం. అలాగే వెండి గణపతి వాళ్ళ చేసిన అంటే ఏమిటంటే మనం ఎప్పుడైతే మనం నిమజ్జనం చేస్తామో అది కరెక్ట్ కాబట్టి వినాయక చవితికి మట్టి గణపతిని పూజించడం చాలా చాలా అన్ని విధాలా కూడా ఆయువు ఆరోగ్యం అష్టైశ్వర్యాలు అందరికీ కూడా కలుగుతాయని మన పెద్దలు చెప్పారు. అమ్మ, గణపతి నిమజ్జనం గురించి ఎన్నో చక్కటి విషయాలు తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. ఓం గం గణపతే నమః. శశాంక్ దత్తా గారు, మీరు కూడా గణపతి గీతాల్ని మా కోసం ఆలపించినందుకు మీకు ధన్యవాదాలండి. చూశారు కదండి, ఇది ఇవాల్టి బొజ్జ గణపయ్య ప్రత్యేక